బాగా ఏదైనా కష్టం అనిపించిందా ఏదైనా సాంగ్ నీకు డీలో కానీ లేదంటే ఇక్కడ కానీ నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ టైం డీలోనే అక్క. డీలోనేనా లైక్ ఫ్లిప్స్ అవి ఇవి ఉంటాయి కదా అక్క, అవి కొద్దిగా ఇబ్బంది అవుతుండే. అవి నాకే కాదు చాలా మందికి అవుతుంది అది ఇబ్బంది. ఇంకా డీలోనే కష్టపడాల్సి వచ్చింది. ఫోక్ లో ఇట్లా చూపిస్తే చేసేయగలుగుతా ఈజీగా. అవునా? ఏ మాస్టర్ తో వర్క్ చేసావురా డీలో? డీలో మెయిన్ చిట్టి మాస్టర్, చైతన్య మాస్టర్, వీళ్ళిద్దరి దగ్గర ఎక్కువ వర్క్ చేశా. అవునా? చిట్టి మాస్టర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? మాస్టర్ గురించి ఏం చెప్పినా తక్కువనే. చాలా బాగా చూసుకుంటాడు, చాలా బాగా నేర్పిస్తాడు. ఇది రాదని చెప్తే దగ్గరుండి నేర్పిస్తాడు మాస్టర్. ఓకే. కానీ బాగా సపోర్ట్ చేస్తాడు. చైతన్య మాస్టర్? చైతన్య మాస్టర్ ఇంకా నాకు గాడ్ తోటి సమానం. ఎందుకంటే తనే నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. డి అంటే ఏందో, డాన్స్ అంటే ఏందో మాస్టర్ చెప్పారు. ఓకే. ఫస్ట్ నీ ఎర్నింగ్ ఎంత? ఫస్ట్ నువ్వు సంపాదించిన అమౌంట్ ఎంత సాంగ్ కి? స్టార్టింగ్ లో సాంగ్స్ ఫ్రీగా చేశాక ఓకే. ఒక 10-15 సాంగ్స్, తర్వాత 1500, 5000. ఎప్పుడన్నా అంటే మమ్మీ డాడీ నిన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అయినారా? ఎందుకంటే నువ్వు కూడా ఎర్న్ చేస్తున్నావు కాబట్టి నీ ఇన్కమ్ కూడా ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ అయ్యి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి డే ప్రౌడ్ గానే ఫీల్ అవుతారు. అవునా? నార్మల్ గా ప్రీవియస్ ఇంటర్వ్యూలో నేను చూసాను, ఏడ్చావు కదా, అంటే నార్మల్ గా మమ్మీ డాడీయే సపోర్ట్, నాకు ఇంకెవరూ లేరు, అవసరమా? చాలా మందికి ఇది ఉంటదిరా, ఇప్పుడు ఇంక్లూడింగ్ నాతో సహా ఎవరికైనా సరే, ఏ ఆడపిల్లకైనా కానీ అబ్బాయికైనా కానీ మనం ఒక లైఫ్ ని డిఫరెంట్ గా చూస్ చేసుకుంటున్నాం. స్టడీస్ అంటే ఒక గొప్పలాగా ఉంటది, ఇట్లా ఒక డిఫరెంట్ కేటగిరీలో మనం వెళ్తున్నాము, టాలెంట్ ని నమ్ముకొని వెళ్తున్నాము అన్నప్పుడు కొన్నిసార్లు ఫ్యామిలీ బ్యాక్ బోన్ గా ఉంటారు. కానీ అదే టైంలో ఇంకా అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరైనా సరే అవసరమా? ఇంకా ఆడపిల్లలకి ఇంకొంచెం ఎక్స్ట్రా, అమ్మాయిని బయటికి పంపించడం అవసరమా? డాన్స్ అయితే, యాక్టింగ్ అయితే ఎవడెవడో ముట్టుకుంటాడు, చేతులు వేస్తూ ఉంటాడు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయాల్సి వస్తుంది, అది ఇదని రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. అది కూడా నువ్వు షేర్ చేసుకున్నావుగా. 1 year లో 100 songs, చాలా పెద్ద విషయం ఇది, చాలా పెద్ద సక్సెస్. మారిందా ఇప్పుడేమన్నా? చాలా మారిందక్క. అవునా? చాలా. ఇప్పుడు అందరూ నోరు మూసుకున్నారంట. ఇంకా మూసుకోవాలక్క. ఇప్పుడు నోరులే మూసుకోరు, తర్వాత తల కూడా దించేయాలి. అవునా? బాగా బాధపడే సిచ్యువేషన్ ఉందా? ఉందక్క. లైక్ మమ్మీ వాళ్ళని వాళ్ళ మాటలు అంటుంటేనే లేకపోతే. అంటే ఎలా? అవసరమైన పిల్లని ఇలా పంపించడము ఎందుకు, అది ఇది అని చాలా మాటలు అన్నారు. అవి ఒక్కొక్కటి తలుచుకుంటే ఫుడ్ పోదు, అసలు నిద్ర కూడా రాదు. మమ్మీ డాడీ అంటే ఇప్పుడు నీ టాలెంట్ కోసము వాళ్ళు కష్టపడుతున్నారు కదా, ఇన్ని మాటలు పడుతున్నారు కదా. నార్మల్ గా ఎప్పుడన్నా నీకు తెలియకుండా వాళ్ళు ఏడ్చిన సందర్భాలు, లేదంటే ఇలా అంటున్నారా, నువ్వు ఇంకా ఇంకా కష్టపడాలి, ఇంకా ఇంకా పేరు తెచ్చుకోవాలి అని నీతో పాటు డిస్కస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంట్లో? నేను బాధపడుతానని చెప్పరా? సో ఏమనుకుంటున్నావు? దాని నుండి ఏం నేర్చుకున్నావు ఆ మాటలు అన్నింటి నుండి? ఏం లేదక్క, నేను ఇవన్నీ, మా అమ్మ ఒక్కటే మాట అంటది, నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దు, నీ గోల్ ఏందో నువ్వు చూసుకో, మేము నీకు సపోర్ట్ గా ఉంటాము, ఈ మాటలన్నీ ఏం పట్టించుకోకు, నువ్వు ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వస్తారని చెప్పింది. అదొక్క మాటతోటి నేను ఎవ్వరు మాటలు పట్టించుకుంటలేను, మమ్మీ వాళ్ళు కూడా ఎవ్వరు మాటలు పట్టించుకుంటలేరు, నా గోల్ ఏందో నేను చూసుకుంటున్నా అంతే. ఏదైనా సరే స్టార్టింగ్ లో, ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉందిరా, నువ్వు అన్నావు కదా ఫ్రెండ్స్ కి కొంచెం జలస్ ఉంటది అక్క, కుళ్ళుకుంటారు అని చెప్పి. సో ఆబ్వియస్లీ బాబాయిలైనా సరే, పిన్నిలైనా, లేకపోతే ఇంకా పెద్దమ్మలు, చిన్నాన్నలు, వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే, అరే వీళ్ళు ఇంత ఎదుగుతున్నారు, మన పిల్లలకు ఆ టాలెంట్ లేదు, మనకు ఆ టాలెంట్ లేదు, వీళ్ళని ఎందుకు ఎదగనిద్దాం, ఓ మాట అన్నాం అనుకో గట్టి గుచ్చుకుంటది, వెనక్కి వస్తారులే, ఆగిపోతారు. సో మన పిల్లతో పాటు వాళ్ళ పిల్ల కూడా ఉంటది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసి నార్మల్ గా చిన్న చిన్న జాబ్లకో లేకపోతే వాళ్ళకో వీళ్ళకో ఇచ్చి పెళ్లి చేస్తారు కదా, అట్లనే నువ్వు కూడా వెళ్ళిపోతావు కదా. లేదు అంటే ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయిపోతావు, పలానా మీ అన్న కూతురు డాన్స్ చేస్తుంది కదా, లేదంటే మీ వదిన కూతురు, మీ అక్క కూతురు ఇట్లా సెటిల్ అయింది కదా అని వాళ్ళని అడుగుతూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళ పిల్లలు ఎందుకు అట్లా అవ్వలేదని ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ కుళ్ళు ఉంటది కదా జనాలకి. సో వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. దాని నుండి ఇంకా ఇంకా మనం అంటే లైక్ ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్. అంతే అక్క. ఇప్పుడు ఎవరేమన్నా అని ఈ చోల పెట్టి చోల వీకేయాలి, మనదేందో మన దారి మనం అసలు ఇక్కడ వరకు కూడా ఇంకా మంచిది. ఒకవేళ వచ్చినా ఆ మాటలతోటి మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, కానీ ఎప్పుడు డల్ కావద్దు అసలు.
అండ్ మోర్ ఓవర్ నీ విషయానికి వస్తే డాడీ నీ కోసం అంటే ఒక పాయింట్ లో లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు. Yes. ఇప్పుడు ఆయనకి డ్రీమ్స్ ఉంటాయిగా, అవునా కదా? ఒక స్టేజ్ వచ్చే వరకు కూడా ఇప్పుడు ఆయన ఏం చేసుకోవాలనుకున్నారు లైఫ్ లో, జాబ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా కెరియర్ ని ఎలా ప్లాన్ చేసుకున్నారు, బిజినెస్ అయి ఉండొచ్చు. తన డ్రీమ్స్ అయితే నీ కోసం స్టాప్ చేశారు. సో అలాంటప్పుడు నువ్వు ఇంకా ఆయన కష్టం ని కూడా తీసుకొని, ఆయన ఏమంటారు డ్రీమ్స్ ని కూడా తీసుకొని నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి. అంతే, అదే చేస్తున్నా ఇప్పుడు. ఏం చెప్పినా ఇది చేయాలి అంటే అది చేసి చూపిస్తా, దానికి ఎందుకు అడిగేయను. ఓకే, నెక్స్ట్ ఏంటి లైఫ్ లో ప్లాన్స్? ఏంటి అక్క, బిగ్ స్క్రీన్ లో కనిపించాలి నేను. అంతే, ఏదేమైపోయినా సరే హీరోయిన్ గా కనిపించాలా? అంతే. ఓకే, సీరియల్స్ ఎప్పుడు అవకాశం రాలేదారా? వచ్చింది అక్క, పిలిచారు షూట్ వరకు, ఆడిషన్స్ ఇచ్చాను. షూట్ వరకు పిలిచి తర్వాత లేదని చెప్పేశారు. అదేంటది? ఇంకా ఉంటాయి కదా అక్క, లైక్ పిలిచారు సూర్యకాంతం సీరియల్, పిలిచారు చైల్డ్ ఆర్టిస్ట్, పిలిచారు కాస్ట్యూమ్స్ అన్ని తీసుకొని వెళ్ళాను, రేపు రండి అని చెప్పారు. తీరా చూస్తే వేరే అమ్మాయిని పెట్టేశారు. అలా చాలా అయినాయి. అడిగారా? అడిగాము, అడిగితే సెట్ కాలేదు అమ్మాయి అది ఇది అని ఏదో ముందే ఓపెన్ గా చెప్తే సరిపోతుంది కదా, సెట్ వరకు వచ్చిన తర్వాత చేయడం. అదే అక్క, ఇంకా కామనే కదా, పడాల్సిందే మాటలు ఈ ఫీల్డ్ లో అని చాలా మంది చెప్పారు. అవసరం లేదురా, వెయిట్, దేనికైనా సరే వెయిట్ చేయాలి, కొంచెం టైం. ఒకరితో నువ్వు మాట పడాల్సిన అవసరం అస్సలు లేదు, అది ఈ రోజుల్లో అస్సలు లేదు. నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు. కొత్తగా నాకు అవకాశం ఇవ్వండి అని వెళ్ళడం కాదు కదా, నువ్వు చేయగలవని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఒకరితో మాటలు పడాల్సిన ఇప్పుడు స్టార్టింగ్ లో కాదు, అంటే ఈ ఫీల్డ్ కి మేము టచ్ లేనప్పుడు. ఓకే ఓకే, అప్పట్లో. ఇప్పుడు ఎవరు వచ్చినా తగ్గేదేలే, ఒక్క మీదనే అడిగేస్తావా డైరెక్ట్? డైరెక్ట్. ఓకే, పేమెంట్లు ఎప్పుడన్నా ఎగ్గొట్టిన సిచ్యువేషన్లు ఉన్నాయా నువ్వు యాక్ట్ చేసిన తర్వాత? అది ఏదైనా సరే ఇప్పటి వరకు డీలో పేమెంట్స్ ఉంటాయా? పేమెంట్స్ ఉంటే ఉండవక్క, ఉండవు. కాస్ట్యూమ్స్ కి కానీ, లేదంటే అప్ అండ్ డౌన్ చార్జెస్, ఫుడ్ కి అలా అంత మాస్టర్స్ ఏనా మొత్తం? ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయినాయి అన్నట్టుగా విన్నాను నేను యాక్చువల్ గా పేమెంట్స్. ఉండొచ్చు. ఇప్పుడు నేను డీ నుంచి చాలా దూరం ఉన్నాక. ఏ కోపం వచ్చేసిందా? చాలా. మరి ఎలా, నీ గోల్ కదా అది, డీలో పార్టిసిపేట్. చూద్దాం అక్క, ఒకవేళ ఇది ఏమైనా కాకపోతే మళ్ళీ ఇస్తూనే ఉంటా అక్క ఆడిషన్. అది నేను దీని ఆపను, వదులుకోను. నా ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను డీకి పోతూనే ఉంటా. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేసావు కదా, రీసెంట్ గా కూడా చేసినట్టున్నారు కదా, షూట్ అయినట్టుంది కదా మీరు, నువ్వు అండ్ మన లిఖిత ముగ్గురు చేశారు. సో ఫోక్ లో నీకు బాగా నచ్చిన డాన్సర్స్ ఎవరు? అమ్మాయిలని అబ్బాయిలు గాని, ఫోక్ లో బాగా నచ్చిన వాళ్ళు, వీళ్ళ డాన్స్ అంటే బాగా ఇష్టం. నాకు ఒక్కతే అక్క ఇష్టం ఫోక్ లో, లాస్ట్ స్మైలీ అక్క. ఎందుకు ఏమో తెలియదు కానీ, అక్కతోటి ఓన్లీ మొన్న ఒక షూట్ చేసా, బట్ దానికంటే ముందు నుంచి మాకు ఒక బాండ్ వచ్చింది. అది ఎట్లా వచ్చిందో కూడా మాకు తెలియదు, కానీ అక్క నాకు పెద్ద ఎక్క లెక్క. ఫోక్ లో బిగ్ సపోర్టర్ లాస్ట్ స్మైలీ అక్క. అవునా? షూట్ లో బాగా అసలు మాటినవంటగా, అల్లరి ఫుల్ చేస్తా ఉంటగా? లేదు, కంప్లైంట్స్ వచ్చినాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.